సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారి మా నాన్నగారు 28వ చివరి భాగం 16/5/25 నాగభైరవ కోటేశ్వరరావు గురించి వారి అబ్బాయి నాగభైరవ వీరబాబు. పదిహేను 8/1931 ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. ఆయన తెలుగు అధ్యాపకుడు, లెక్చరర్లు, రంగాజమ్మ గేయకావ్యం, గుండ్లకమ్మ చెప్పిన కథ, నది చెప్పని కథ పద్యకావ్యం, తూర్పు వాకిళ్ళు, ఒయాసిస్, నా ఉదయం, వెలుతురు స్నానం, దగ్ధ గీతం, పతాక శీర్షిక మొదలైన వచన కవితా సంపుటాలు, కవన విజయం, ఆధునిక కవితా రూపకం, ఎన్టీఆర్తో నా జ్ఞాపకాలు, బిరుదు, కవిరత్న విశేషం, ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేత కనకాభిషేకం. ఆయన 14/6/2008 స్వర్గస్థులయ్యారు. 78 ఏళ్ళయ్యారు. ఆధునిక కవులలో అగ్రశ్రేణిగా నిలిచి కవన విజయం రూపకం ద్వారా సంచలనం కలిగి కవుల్ని ఉత్తేజపరిచి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి వారి తనయులు హైదరాబాద్ వాస్తవ్యం నాగభైరవ వీరబాబు. ఈయనే దానవీర సూర కర్ణకు డైలాగ్. 7 నెలలైంది బాబా నిష్క్రమించి, నా గుండె లోతుల్లో గాయం ఇంకా చాలా కాలాన్ని పూతగా పట్టి వేస్తే గాని మాందేవు. అసలు పూర్తిగా తగ్గుతుందన్న గ్యారంటీ లేదు. టెస్ట్ చేయిస్తే రిగ్రెట్ కణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జూన్ 15వ తేదీ పంజాగుట్ట శ్మశాన వాటికలు ఆయన్ని చివరి యాత్రకు పంపాక ఈ జబ్బు బయట అల్లోపతి హోమోపతి మందులు పనిచేయమని తీర్మానించేసుకొని దీనయలోపతి మొదలుపెట్టి ఆ థెరపీ ప్రత్యేకత ఏమిటంటే అసలు ఏమీ లేనట్టు జరగనట్టు ప్రవర్తించాలి, అంతే. జబ్బు ఉన్నా నయమైపోతుంది. దియనలోపతి. అసలు మా నాన్నగారు అని ఎప్పుడూ పిలవల. బాబా అంటేనే అలవాటు. నాతో పాటు సన్నిహితులందరికీ ఆయన బాబా. ఆఖరికి నా కూతురు ఐశ్వర్య కూడా బాబా తాతయ్యే అంట. బాబా చేతి రాత చాలా అందం. ఆయన ఎంత హుందాగో ఉండేవారు. అక్షరాలు అని వాటిని ఇమిడియేట్ చేయటానికి చిన్నప్పుడు చాలా శ్రమపడేవారు. మరణించడానికి 5-6 ఏళ్ల ముందు కుడి చేతి చూపుడు వేలు బిగుసుకుపోవటం వల్ల ఆయన రాత మారిపోయింది. సంతకం చెయ్యాలన్నా కష్టం. డిక్టేట్ చెయ్యండి, రాసి పెడతామన్నా ఇష్టపడేవారు. అలా కష్టపడుతూ అయినా సరే స్వయంగా రాయడాన్ని ఆయనకు ఇష్టం. చివరిలో చేతి రాతే కాదు, నుదుటి రాత కూడా మారింది అని కొందరంట. అలాగని నాకెప్పుడూ అనిపించింది. అయినా అలాంటి అభిప్రాయం ప్రకటించారు. ఆయన హార్డ్ కోర్ ఆశావాది. 4 జీవిత కాలాలకు సరిపడ ఎత్తు పల్లాలు చూసిన వ్యక్తి. అందరినీ ప్రోత్సహించిన మనిషి. 300 కొత్త కళల్ని ప్రపంచానికి పరిచయం చేసి వెన్నుదట్టిన పాజిటివ్ ఫోర్స్. ఆయన కుంగిపోవటం, కుమిలిపోవటం నేనెన్నడూ ఎరగ. అలాంటి ఫ్రేమ్లో ఆయన్ని బిగించటం సరికాదు. మా బాబా తెలుగు మాస్టర్ కానీ ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్పేవారు. నెల్లూరు కేఏసీ కాలేజీలో పనిచేస్తున్న అంటే 76 ప్రాంతాల్లో రోజు 5-6 బ్యాచులు నడిచాయి. అసలు ఇంగ్లీష్ మాస్టర్ చెప్పే ట్యూషన్ల కన్నా బాబా దగ్గరే ఎక్కువ చేరేవారు. 7వ తరగతి చదువుతున్న నాకు ఈ విషయం చాలా విచిత్రమని. నేను ఇంటర్లో చేరాక
ఆయనే మాకు తెలుగు పాఠాలు బోధిస్తున్నప్పుడు అందరూ ఆయన పాఠం ఎంత మైమరపిస్తుందో. గంభీరమైన ఆయన కంఠం క్లాసు రూములో ధ్వనిస్తుంటే అటుగా వెళుతున్న ఇతర మాస్టార్లు కూడా ఆగి వినటం నాకు భాగ్యం. అలా మంత్రముగ్ధులైన చాలామంది శిష్యులు ఇప్పటికీ ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నారేమో అని. వీరం సుందర్రావు గారి ముందు బాబా పేరు ప్రస్తావించి చూడండి, ఆయన కళ్ళల్లో చటుక్కన ఒక మెరుపు మెరుస్తుంది. 3.5 దశాబ్దాల కింద బాబా చెప్పిన పాఠం విన్నప్పటి మెరుపు. చాలా చిన్న వయసులోనే నాకు పుస్తకాన్ని పరిచయం చేశారు ఆయన. 1వ తరగతిలో ఉండగానే చందమామ చదివేవాడు. 6-7 ఏళ్ల వయసులో విజయవాడలో ఏదో బుక్ షాపుకి తీసుకెళ్ళి కావలసిన పుస్తకాలన్నీ తీసుకో. 3 గంటలు షాపులో ప్రతి ర్యాకు వెతుక్కొని 25 పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని చూపిస్తే వెరీ గుడ్ అని నవ్వి నా క్షణం పదిలంగా. మా వాడు చాలా వొరేషియస్ రీడర్, మంచి లైబ్రరీ ఉంది అని ఆయన అందరికీ గర్వంగా చెప్పేవాడు. మా వాడు చాలా సంపాదించాడు, 4 బంగాళాలు 6 కార్లు అన్నంత సంబరం. చాలా చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చి దాన్ని కొందరు పేదరికం. స్కూల్ ఫైనల్ తర్వాత టీచర్ ట్రైనింగ్ అయ్యి ఎలిమెంటరీ టీచర్గా కెరీర్ మొదలుపెట్టి ప్రైవేటుగా BA MA చదివి లెక్చరర్ తెలుగు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన ఉద్యోగం, కవిత్వం, సభలు, సత్కారాలు అవి ఆయనలో. డబ్బు మీద మోజులే, ఉన్నప్పుడు గర్వం లేదు, లేనప్పుడు దైన్యం లేదు. 15 ఏళ్ల కిందట నేను ఆయనకు దాచుకొమ్మని ₹1,00,000 ఇస్తే 3 పుస్తకాలు అచ్చేయించుకొని అమ్మయ్య అంతా ఖర్చు అయిపోయిందిరా అని నవ్వుతూ చేతులు దులుపుకొని సంచెగట్టు చుట్ట ఆయన ట్రేడ్ మార్క్. 6 అడుగుల విగ్రహం, ఆప్యాయంగా పలకరించే చిరునవ్వు ఆయన ఆభరణం. ప్రపంచాన్ని అమితంగా ప్రేమించారు, ప్రేమను పంచారు. ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ షరతు లేని ప్రేమ మాధుర్యం తెలుసు. నాకు కొంచెం కొంచెం తక్కువ. చాలామంది తండ్రి కొడుకుల్లాగే మాది లవ్ హేట్ రిలేషన్. అంతగా జీవితాన్ని శాసిస్తాడేమిటా అని నాకెప్పుడు పరోక్షంగా తిరగబడి. అమ్మ ఉన్నంతకాలం ఆమె ద్వారానే మా సంభాషణ. నేరుగా ఆయనతో మాట్లాడిన సందర్భాలతో ఏదైనా ఆర్గ్యుమెంట్ దిగితే ఆయనకు నా నిరసన తెలియజేయటానికి తభేలన చేసి వెళ్ళిపోయాడు. 40 ఏళ్ళొచ్చిన ఆయన ముందు మాట్లాడాలంటే భయం. ఆ బెరుకుదనం అధిగమించలేకపోవటం వల్ల బాబా ప్రేమ అందరికంటే తక్కువ పొందానని రిగ్రెట్ నన్ను వెంటాడు. ఇట్ వాజ్ దేర్ టు బీ టేకెన్, పెర్హాప్స్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఇట్. గత 20 ఏళ్ళు నేనెక్కడ ఉన్నా సాయంత్రం 6:30 ఆయన నుంచి ఫోన్ వచ్చి నానా ఎలా ఉన్నావు అని ఆప్యాయమైన పలకరింప. బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతాను కట్ చేసి మళ్ళీ ఫోన్ చెయ్యటం నేను మర్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓహ్, వాట్ ఐ వుడ్ నాట్ గివ్ టు గెట్ ఏ కాల్ ఫ్రమ్ హిమ్. తర్వాత కేతవర రామకోటి శాస్త్రి గారి గురించి, వారి కుమార్తె కాత్యాయని విద్మహే కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసరు, లెక్చరరు, ప్రొఫెసర్. December 21, ప్రకాశం జిల్లా రంగసాయపురం అగ్రహం. ఉద్యోగం కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య. రచనలు ఆనంద చేతన, అనంగహేళ, శత్రుంజయం పద్యరథ, తిక్కన కావ్య శిల్పం పరిశోధన, తిక్కన హరిహరనాథ తత్వం సమీక్ష, మళ్ళీ కన్యాశుల్కం గురించి, విశ్వనాథ వైఖరి, అభ్యుదయ సాహిత్య నిదర్శన దృక్పథం, కవిత్వం, సమాజం, క్రిస్టోఫర్ కార్డ్వెల్ విశ్లేషణ. ఆయన 1991 అంటే 60 ఏళ్ళే బతికారు. అక్టోబర్ 28న వెళ్ళిపోయారు. సంస్కృత ఆంధ్ర పండితులు, ఆంగ్ల పండితులు, విఖ్యాత విమర్శకులు,
మార్క్సిస్ట్ దృక్పథంతో అధ్యయనం చేసిన సాహిత్యవేత్త వరకు రామకోటి శాస్త్రి ఆ ధీమంతుడి జీవిత సాహితీ విశేషాలు వివరిస్తున్నవారు వారి కుమార్తె రచయిత్రి వరంగల్ వాస్తవ్యురాలు డాక్టర్ కాత్యాయని విద్మహి. ఇక్కడ ఒక సందర్భం చెప్పి మిగతా దానికి సుమారుగా 25 ఏళ్ళయిందమ్మ. ఒంగోలు రచయితల సంఘం ఒక సమావేశం జరిపింది. ఆ సమావేశం 3 రోజులు జరిగింది. 3 రోజుల సమావేశానికి నేను ఉయ్యూరు నుంచి వెళ్ళాను. అక్కడే రాధేయ్య మొదలైన మిత్రులు నాకు పరిచయం అయ్యారు. ఆ సమావేశంలో భోజనాలన్నీ తిరుపతి దేవస్థానం వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళ ద్వారా ఇచ్చారు. చాలా అద్భుతమైన భోజనాలు, టిఫిన్లు, బాగా మంచి ప్రసంగాలు. కాత్యాయని విద్మహి గారు అక్కడికి వచ్చారు మాట్లాడటానికి. ఆ లంచ్ టైంలో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక పద్యం చదివా. వాళ్ళ నాన్నగారు విశ్వనాథ గారిపై రాసి పొరపాటై ఎదిగించిదిని ప్రభు అనే పద్యం. అంటే జన్మించాని ఆ జన్మ ధన్యం కాదు, ఈ సేవ. ఇప్పటికే విశ్వనాథ్ వెళ్ళిపోయి ఆ పద్యం చదివితే అది డంగైపోయి. ఈ పద్యం మీకు ఎలా తెలిసింది, ఎట్లా పట్టుకున్నా? ఎక్కడో చదువుతుంటే దొరికిందండి, మీరు వస్తున్నారని జాగ్రత్తగా రాసి పట్టుకొని చదివానంటే అప్పుడు ఆవిడ చాలా ఆత్మీయంగా మాట్లాడాలి. ఆ తర్వాత ఎలాగానే పరిచయం చేస్తుంది. తల్లి జన్మనిస్తుంది, తండ్రి బతుకొని అని లోకం చెప్పుకునే మా నాన్న రామకోటి శాస్త్రి గారి విషయంలో జన్మనిచ్చింది ఒక తల్లి అయితే బతుకునిచ్చింది మరొక తల్లి. 1931 డిసెంబర్ 26 ఒంగోలు జిల్లా రంగసాయపురం అగ్రహారం నాన్నను కన్నది మా బామ్మ వెంకాయ. 2-3 ఏళ్ల వయస్సులోనే నాన్నకు పితృవియోగం. నాన్న కన్నా 5 ఏళ్ల పెద్దవాడు అన్న శ్రీనివాసమూర్తి తండ్రి లేని పిల్లల మరిది అండదండల వెంకాయమ్మ బామ్మే పెంచి చిన్న కొడుకు గారాభం కాస్త అల్లరి పట్టరాందై చదువుకోమని పక్వబూరు ధేనువ కొండకు బడికి పంపితే తల్లి వైనంగా మంచి నెయ్యిని 10 కాస్త వేసి కంది పచ్చడి కట్టించిన మధ్యాహ్న అన్నం శుభ్రంగా తినేసి బడి ఎగ్గొట్టి బలాదూరు తిరిగి ఇల్లు చేరే కొడుకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియని నిస్సహాయత ఆమె. చదువుకోరా నాయన, చదువుకోబోతే నీకెవరు పిల్లనివ్వరు అని బతిమాలేది బెదిరి. అలాంటి సమయంలో అద్దంకి దగ్గర మైలవరం నుండి సావిత్రమ్మ దత్తత చేసుకోవడానికి మగ పిల్లల కోసం వెతుకుతున్నట్టు తెలిసి సావిత్రమ్మ బాల వితంతు. ఆమె 30 ఎకరాల ఆస్తికి వారసుడై ఆమెకు ఉత్తర క్రియలు చేసి ఉత్తమ గతులు కల్పించడానికి కొడుకు కావాలి. ఆమె తమ్ముడు అమ్మన్న శాస్త్రికి ఇందిరాదేవి అనే కూతురు. ఆమెకు ఈడైన వాడిని దత్తత తీసుకోవాలన్నది వాళ్ళ. దానికి తగిన వాడుగా వెంకాయమ్మ గారి చిన్న కొడుకు వెంకట సుబ్బయ్య కనిపించి కొడుకు అల్లరితో దుందుడుకు తనంతో విసిగిపోయిన వెంకాయం దత్తు ఇస్తే ఎక్కడైనా పిల్లాడు దారికొస్తాడేమో ఆశపడి చదువుకోబోతే పిల్లనెవరు ఎవ్వరని తల్లి పెట్టిన బెదురు ఎక్కడో పనిచేసింది. దత్తు తన భార్యను కూడా సంపాదించి పెడుతున్న ఉత్సాహం 14 ఏళ్ల వయస్సులో సావిత్రమ్మకు దత్తత కొడుగ్గా వెళ్ళటానికి దత్తత కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య కాస్త వెంకటరామకోటి శాస్త్రి అంటే వీళ్ళ నాన్నగారయ్యారు. వినుకొండ హై స్కూల్లో చేరడంతో ఆయన జీవితం కొత్త మలుపుది. దత్తు తల్లి సావిత్రమ్మ చూపే అపేక్ష, మేనమామ వెల్లంకి అమ్మన్న శాస్త్రి గారి పర్యవేక్ష, సావిత్రమ్మ గారి భారత భాగవత పురాణ సారస్వత సంస్కారం, తాను పెళ్లాడబోయే ఇందిరాదేవి పఠన పాఠము, ఇందిరాదేవి సోదరుడు వెల్లంకి నృసింహకేసరి సహపాఠకత్వం, నృసింహకేసరి మాతామహుడు రాయప్రూరు వెంకట సోమయాజి గారింట వినుకొండలో ఉండి చదువుకోవడం, ఆ చదువుల కాలంలో లభించిన స్నేహాలు సంస్కారం అన్నీ తర్వాత ఒకటి
రామకోట శాస్త్రి సమగ్ర వ్యక్తిత్వ రూపకల్పన బీజావాపం చేసి హై స్కూల్లో చదువుకునే కాలంలో గంగినేని వెంకటేశ్వరరావుతో పరిచయం. స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలం 45-47 ఆయన వినుకొండ వచ్చి విద్యార్థుల చేత స్ట్రైక్ చేయించారు. నాన్న వాళ్ళందరూ అరెస్టు గేటు అడ్డంగా పడుకొని హెడ్ మాస్టర్ని లోపలికి రాకుండా అడ్డుపడి నాన్న హై స్కూల్ చదువులో ఉండగానే దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చి హై స్కూల్ చదువు పూర్తిగానే ఇందిరాదేవితో 1948 జూన్ 2న వివాహం. ఆ పెళ్లి సంరంభంలో నాన్న హై స్కూల్ పరీక్షా ఫలితాలు 1948-50లో నాన్న మకాం ఇంటర్మీడియట్ చదువు కోసం గుంటూరు సివి కృష్ణారావు, ధనకుధరం వెంకటేశ్వర్ నాన్నకు అప్పుడు సన్నిహితులు. వాళ్ళ ద్వారానే కుందుర్తి ఆంజనేయ, పూలూరి ఆంజనేయ ప్రసాద్, జంఝాల పాపయ్య శాస్త్రి గారులతో పరిచయం. జంఝాల పద్య రచన నిర్మాణం ఆకర్షణ, కవిత్వంపై అభిరుచి పెంపొంది. ఆ కాలంలోనే సివి కృష్ణారావు ధనకుధరం కవిత్వ పఠనానికి ప్రేరణ ఇవ్వటమే కాదు, తనలో అభ్యుదయ బీజావాపన జరిగి ఉంటే అందుకు కారణం కూడా వాళ్ళు అనేవారు. విస్తృతమైన అధ్యయనం, స్వతంత్రమైన విమర్శ దృక్పథం కూడా ఈ ఇంటర్ చదివే రోజుల్లోనే వచ్చాయి. పరీక్షకు మార్కుల ఉత్తీర్ణత కోసం కాక తన అధ్యయనాన్ని అవగాహన గీటురాయిగా అది తనకు పరీక్ష మార్కులు తక్కువ రావటానికి కారణమని తెలిసి కూడా పద్ధతి మార్చుకోవాలి. నాన్న ఇందుకు వ్యతిరేకంగా జరిగిన ఒక సంఘటన చెప్పి, ఇంటర్ మొదటి ఏడాది ఇంగ్లీష్ పరీక్షలో టెన్నిసన్, లూబెస్, ఈటర్స్ గురించి ప్రశ్న వస్తే అందులో ఫిలాసఫీ తనకు నచ్చల కనుక చెప్పకూడని ఫిలాసఫీ టెన్నిసన్ గొప్ప కవిత్వంగా రాసి చెయ్యకూడని పని చేశాడని రాసి 800కు పైగా ఉన్న విద్యార్థులలో ఫస్ట్ మార్క్ అంటే మామూలు విషయం కాదు. అందుకు బహుమానంగా నాన్నకు ఇంటర్ 2వ సంవత్సరం ఒక టర్మ్ ఫీజు మినహాయింపుగా లభించి, మరి ఈ పద్ధతి పరీక్ష రాసిన తీరు వల్లనో ఏమో నాన్న ఇంటర్ 2వ ఏడు పబ్లిక్ పరీక్షగా తప్పందేసి పోయిన సబ్జెక్టు రాసుకొని ఇంటర్ పూర్తి చేసి పై చదువుకు వెళ్ళడానికి మధ్య ఒక విద్యా సంవత్సరం సత్యనపల్లిలో స్కూల్ టీచర్గా చేరారు. అక్కడ శోభిరాల సత్యనారాయణ నాన్నకు మంచి స్నేహితుడు. ఆయనతోటి స్నేహంతో కవిత్వ రచనాభ్యాసం, జంఝాల కరుణశ్రీ కలం పేరుతో ప్రేరణ పొంది వసంతశ్రీ అన్న కలం పేరుతో నాన్న కవిత్వం రాశారు. ఆ కాలంలో ఇంటర్ ఫెయిల్ కావటంతో వృధా అయిన సంవత్సరాన్ని పూడ్చుకోవటానికి 1951 ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ తెలుగు ఆనర్స్ చేశారు. మూడేళ్లలో వచ్చే ఆ డిగ్రీ ఎంఏతో సమ. మొత్తం 10 పేపర్లు పరీక్షలు. ఇంగ్లీష్, సౌత్ ఇండియన్ హిస్టరీ ఈ 2 మొదటి 7 పేపర్. ఒక్క ప్రయత్నంలో పాస్ కాకపోతే 3 ఏళ్ల చదువు కదా. మళ్ళీ చదువు దంచుకుంటే బిఏలో ఈ 8 పేపర్ పాస్ కాకపోయినా కాస్త ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రికమెండెడ్ బిఏ అని డిగ్రీ ఇచ్చారు. అయితే ఆ డిగ్రీ గౌరవంగా ఎవరు అనుకునేవాళ్ళు ఒకవేళ 4-5 పేపర్లు రాసిన తర్వాత పాస్ క్లాసు రాదు అనిపిస్తే అప్పుడు విత్డ్రా కావచ్చు. తర్వాతి సంవత్సరం ఆ విద్యార్థి తప్పక పరీక్ష అప్పుడు విత్డ్రా కావటానికి వీలే. అందువల్ల కోర్స్ కంటే ఆనర్స్ కోర్సు అంటే రిస్క్ కోర్స్ అయినా అందులో చేరారు. 51లో ఆ రకంగా యూనివర్సిటీ విద్యార్థి ఐఆర్ నాన్, ఎస్పి జోగారావు, తుమాటి దొడప్ప ఆనర్స్ ఫైనల్ ఇయర్లు, బూదరాజు రాధాకృష్ణ 2వ ఏడాదిలో ఉన్న కోటగిరి విశ్వనాథరావు ఆనర్స్ పరీక్ష మొదటిసారి మానేసి మళ్ళీ రాయటం కోసం చదువుతూ వీళ్లతో పాటు హాస్టల్లో. ఆయనతో నాన్నకు మంచి స్నేహం. ఇద్దరి మధ్య స్నేహాన్ని కలిగించింది సామాన్యాంశాలు, ఒక్కబొడి, సిగరెట్లు,
విశ్వనాథ సత్యనారాయణ శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రి వేదులాచలం ఆసు కవి. నాన్నకు జూనియర్ టీబీఎం అయ్యవారు. ఇంగ్లీష్ ఆనర్స్ చదువుతున్న శేషగిరిరావు కూడా ఆసు కవిత్వంలో కాదీది కవిత కనర్హమని శ్రీ అన్నాడని అనిపించిన దాని మీదలా ఆసువుగా పద్యాలు చెప్పేవాళ్ళు వాడు. చిప్పకూడి భోజనాన చిక్కి శల్యమై అని ఉత్సాహ వృత్తంలో పద్యాలు చెప్పారు అందరూ. వృత్త ఔచిత్యం బాగాలేదని నాన్న విశ్వనాథరావు ఆ పద్యాన్ని వాడకూడదని వదిలేశారు. 1951, 52 చెళ్లపిల్ల మెమోరియల్ వెరిఫికేషన్ కాంపిటీషన్ జరిగితే అందులో నారికేళంపై గంట సమయంలో 27 పద్యాలు రాసి 2వ బహుమతి పొందారన్న. బోధరాజు రాధాకృష్ణ గారికి ఫస్ట్ ప్రైజ్. ఆనర్స్లో నాన్నకు ఇంగ్లీషు విశ్వనాథం గారు, మిస్తరి ఓలుగంటి రామచంద్రయ్య, సాహిత్య చరిత్ర నరసింహం గారు, వ్యాకరణం దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు, భద్రిరాజు కృష్ణమూర్తి గారు కూడా నాన్నకు చెప్పినవారు. స్పెషల్ సబ్జెక్టు సాహిత్య విమర్శ శాస్త్రం గంటి జోగి సోమయాజి గారు చెప్పారు. దువ్వూరి వెంకటరమణయ్య గారి శిష్య వాత్సల్యం ఎంతటిదంటే చదువులు అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు శిష్యుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వచ్చి అలా ఆయన మా ఇంటికి రావడం నా చిన్నప్పటి జ్ఞాపకం. ఆధునిక కవిత్వం గురి, అభ్యుదయ భావ కవిత్వం గురి క్లాసు రూములో కంటే ఎక్కువగా లైబ్రరీలో అబ్బూరి రామకృష్ణారావు గారి తోట సంభాషణలో ఎక్కువ విషయాలు సమాజానికి, సాహిత్యానికి, రాజకీయాలకు ఉన్న సంబంధం అని ఆయన దగ్గరే వీళ్ళంతా నేర్చుకున్నారు. ఆనర్స్ చదువుతుండగా నాన్న సాహిత్య విమర్శ వ్యాసంగం ప్రారంభం. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ వార్షిక సమావేశాలు వ్యాసుల వారి దేవయాని పాత్ర చిత్రణ అనే ప్రసంగ వ్యాసాన్ని సమర్పించి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పండితుల మెప్పు, గురువు గంటి జోగి సోమయాజి గారి అభిమానాన్ని పొంది ఆ వ్యాసం సాహిత్య పరిషత్ పత్రికలో వెంటనే వచ్చాయి. ఆనర్స్లో ఉండగా నాన్న నాటకాలు కూడా వేశారు. స్టేజీ నాటకంగా కన్యాశుల్కం ఆయనకు బాగా ఇష్టం. 1952, 53 ఆంధ్ర యూనివర్సిటీ నాటక పోటీల కన్యాశుల్కం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వేసి నాన్న అగ్నిహోత్రావధాల పాత్ర ధరించారు. ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడు బహుమతి. జమీందార్ అనే నాటకంలో కూడా వేశానని చెప్పి అప్పుడే నాన్న కన్యాశుల్కంపై కూడా వ్రాశారు. తాను చదువుకున్న సంప్రదాయ విద్యా ప్రమాణాలు దాన్ని చూసి విలువ తలకిందులుగా ఉన్నాయని ఆ విషయమే రాసి ఆ వ్యాసం తీవ్రమైన విమర్శలకు, నిరసనకు గురై సమకాలంలో అయితే 90కి వచ్చేసరికి కన్యాశుల్కాన్ని విమర్శించడానికి ప్రమాణాలు వేరే ఉన్నాయని నిర్ధారణకు రావడం, మళ్ళీ కన్యాశుల్కం గురించి విస్తృతంగా రాయటం జరిగింది. ఆయన మరణ అనంతరం ఆ పుస్తకం వచ్చి 1950లో కన్యాశుల్కం నాటకం కాదన్న నాన్న 90లో 40 ఏళ్ల తర్వాత కన్యాశుల్కం గొప్ప నాటకమని సాధికారంగా నిరూపిస్తూ వ్రాయటం, అభిప్రాయాలు మార్చుకొనటంగా ఒక వర్గం వారి విమర్శకు గురై తప్పుడు అభిప్రాయాల నుండి సరైన అభిప్రాయాలకు మారడం, జ్ఞాన విస్తరణ జరిగే కొద్ది, దృక్పథం విశాలమయ్యే కొద్ది సంభవించే పరిణామమని వాళ్ళకి తెలియదు. ఆనర్స్ చదువు పూర్తయ్యాక గుడివాడ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగంలో చేరారు. చదువుల పట్ల పుట్టింట్లోనే ఉంటూ వచ్చిన అమ్మ సావిత్రమ్మ బామ్మను తీసుకొచ్చి గుడివాడలో కాపురం పెట్టి గుడివాడ కాలేజీలో మొదటి నాగభూషణ శర్మ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థి నాన్న తమ్ముడిలా సన్నిహితుడయ్యారు. ఆయన తెలుగు నాట్యరంగం వేరు, అద్భుతమైన అభినివేశం కలవారు. పుస్తకం కూడా విశ్వనాథ వారి 1000 పడగలు నవలల మీద రాత్రింపగళ్ళు చర్చ జరిగింది. గుడివాడ కాలేజీలో నాన్న విద్యార్థులు నాటకాలు వేయించడంలో చొరవ తీసుకు నాగభూషణ శర్మ, తిరుపతినేని మధుసూదన్ రావు మొదలైన వాళ్ళందరినీ కూడబట్టి
నాటకాలు వేయించి ఉపర్నేని మధుసూదన్ రావు ఇంటర్ విద్య బిఏ క్లాసులో చలసాన్ ప్రసాద్ సత్యమూర్తి నాన్న శిష్యుడు విద్యార్థులతో కలిసి ఏటుకూరు బలరామూర్తి గారు వచ్చి రాజకీయ సాహిత్య పాఠాలు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నారు. 1955 మెదవాడలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం వార్షికోత్సవాలు గుడివాడ నుండి అందరూ కలిసి వెళ్ళి అక్కడే నాన్న తొలిసారి శ్రీ కుటుంబరావులను చూశారు. గుడివాడలో ఉండగా విశ్వనాథ గారిని పిలిపించి ఘన సన్మానం చేయి వరంగల్ నుంచి కాళోజీని పిలిపించి సన్మానించి ఆ క్రమంలోనే నాన్న వట్టికోట ఆళ్వార్ స్వామి బిరుదరాజు రామరాజు మొదలైన వారితో పరిచయం. 57 తెలంగాణ రచయితల సభకు వచ్చి రామరాజు గారిని కలుసుకోవటమే రామరాజు గారి సూచన మేరకు తిక్కన పదాల పోకడింపు అనే ప్రసంగ వ్యాసం కూడా ఆ సభలో సమర్పించి భావకవిత్వాన్ని విశ్వనాథ సాహిత్యాన్ని ఇష్టంగా అధ్యయనం చేసే నాన్నగారి ప్రాచీన సాహిత్య పరిశోధనపై మరలడానికి ఇక్కడే బీజం పడి తిక్కలపై రామరాజు గారి పిహెచ్డీకి పరిశోధన చేయటానికి చేస్తున్న ఉద్యోగం వదిలి 57 ఉస్మానియా యూనివర్సిటీలో 2 ఏళ్ల బిడ్డనైన నాతో మా అమ్మ మళ్ళీ పుట్టిల్లు చేసి బామ్మ కూడా ఆమెతో పాటే తమ్ముడింటికి వచ్చి ఆ సంవత్సరమే మా పెద్ద చెల్లెలు మైథిలి పుట్టి 60 వరకు నాన్న పరిశోధన సాగి ఆ సంవత్సరం మా చిన్న చెల్లెలు గౌరి పట్టి శ్రీయన గౌరినాబలం అన్న తిక్కన పద్యం నుండి నాన్న చెల్లెలకు ఆ పేరు నిర్ణయించి గుడివాడు బలపడిన అభ్యుదయ భావధార తెగిపోకుండా హైదరాబాదులో పరిశోధనా కాలంలో కొనసాగటాన్ని వట్టికోట ఆళ్వార్ స్వామి గారి సాహచర్యం దోహదంగా పరిశోధనకు హైదరాబాద్ చేరాక 1 ఏడాది రామరాజు గారింట్లోనే ఉన్న నాన్న ఆ తరువాత వట్టికోట గారింట్లో మారారు. ఆళ్వార్ స్వామి గారి లైబ్రరీ, ఆళ్వార్ స్వామి గారి స్నేహం, మట్టి మనిషి రాజాడు ఆళ్వార్ స్వామి అది గొప్ప నవలగా పేరు. నాన్నకు ఒకరి కార్డ్వెల్ రచించిన ఎవల్యూషన్ రియాలిటీ పరిచయింది. అప్పుడే దాని తరువాత తెలుగు చేసి వరంగల్ నుండి వచ్చే జనధర్మ పత్రికలో వచ్చేశారు. నాన్న మరణం తర్వాత ప్రజాశక్తి వాడు దాని పుస్తకంగా పిహెచ్డి అయ్యాక భీమవరం కాలేజీలో, విజయనగరం మహారాజా కాలేజీలో కొన్ని నెలలు పనిచేసి 60లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో లెక్చరర్ అయి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజీలో నాన్న చేరినప్పుడే హిందీ విభాగంలో భండార్ భీమసేన్ నిర్మల్ ఉన్నారు. ఆయన అద్భుతమైన ఉర్దూ పండితుడు. నాన్న చేరినప్పుడే అది సంస్కృత విభాగంలో అప్పటికే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఉన్నారు. ఈ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. వరంగల్లో ఉద్యోగం 1960 నుంచి 63 సాములపట్టి సదాశివరావు, కాళోజీ నారాయణరావు నాన్నలో అభ్యుదయ భావధారం దృఢపరిచారు. ఈ విషయంలో సదాశివరావు కంటే కాళోజీ నారాయణరావే ఎక్కువ చేశారని నాన్న అనేవారు. 63 ఉద్యోగరీత్యా హైదరాబాద్ ట్రాన్స్ఫర్. 68 వరకు అక్కడ మళ్ళీ వరంగల్ పీజీ సెంటర్కి వచ్చారు. 63లో హైదరాబాద్ వరవర్రావు నాన్న దగ్గర పిహెచ్డి విద్యార్థి. నాన్నలో అభ్యుద భావధార కొనసాగింపుకు అది కూడా ఒక కారణమైతే 68లో తిరిగి వచ్చే నాటి వరంగల్ పోరుగల్లుగా పరిణామం చెందుతున్న క్రమం మరింత బలమైన 68 నుంచి 90 వరకు అక్టోబర్ 28న మరణించే వరకు నాన్న వరంగల్లోనే ఉన్నారు. వరంగల్ను ప్రేమించారు. వరంగల్ నుంచి నేర్చుకున్నారు. గుడివాడ కాలేజీ విద్యార్థులు చలసాని, త్రిపురనేని మధుసూదన్ రావు, సత్యమూర్తి, వరవర్రావుతో పాటు ఆ క్రమంలో నాన్నకు మరింత దగ్గర వాళ్ళయ్యారు. అధ్యాపనాల పట్ల నిబద్ధుడున్నారు.
పాఠం చెప్పడం అంటే అధ్యాపకుడు ముందుగా తాను ఎంతో చదువుకోవాలన్న ఎరుక నాన్నది. మంచి ఉపాధ్యాయుడు కాబట్టానికి నికరమైన విద్యార్థి అయ్యారు. పాఠాలు చెప్పడం అంటే తన ఆలోచన ప్రపంచాన్ని విద్యార్థులతో పంచుకోవటం అనుకున్నారు. ఆలోచన వ్రాత రూపంలో పెట్టి మళ్ళీ పరిశీలించడానికి పునరాలోచనకు అవకాశం అట్టే పెట్టుగా ఆయన మరణం తర్వాత ప్రచురించిన పుస్తకాలు ఎక్కువ భాగం ఆయన క్లాసు రూమ్ పాఠాలు చెప్తూనో చెప్పిన తర్వాత వ్రాసి పెట్టుకున్న నోట్సులో పాఠం చెప్పడం. గుడివాడ కాలేజీ ఉద్యోగ కాలంలోనే నాన్న తనదంటూ ఒక ప్రత్యేక పద్ధతిని రూపొందించుకో సార ప్రవచన పద్ధతి తిరుపతినేని మధుసూదన్ రావు లాంటి వాడు నాన్న మార్గదర్శకై విద్యార్థుల నుండి తాను నేర్చుకోవటం లక్షణం కూడా నాన్నది కనుక నాన్న మను మార్గాన్ని వదిలిపెట్టి మార్క్సిస్ట్ మార్గంలో మార్చారు. మార్క్సిస్టు తాత్వికత తాను అర్థం చేసుకుంటూ ఇతరుల చేత ఆమోదింప చెయ్యాలన్న తప సమకాలపు రాజకీయ సాంస్కృతిక సంభాషణలు సంవాదాలు ప్రతిస్పందిస్తూ అప్పుడు వీస్తున్న గాలి సంభవిస్తున్న పరిణామాలు తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లుగా తన చుట్టూ ఉన్న వాళ్ళని సిద్ధం చెయ్యటానికి అన్నట్లుగా నాన్న తనలో తాను చేసిన ఆలోచన ఎప్పటికప్పుడు వ్రాసి పెట్టుకోవటం స్పష్టమైంది వ్యక్తం. విప్లవం అంటే భయపడాల్సిందేం లేదు అని నచ్చ చెప్పడానికి ఆయన ప్రదర్శించిన వైనం సాహిత్య భాషా సాహిత్య సామాజిక భావన అన్న సంకలనంలో కనబడి వేద పుస్తకాలు సొంత లైబ్రరీని మానది. పుస్తకాల మధ్య నరసరావుపేట పడక కుర్చీలో కూర్చొని ముందున్న బల్ల మీద పుస్తకం పెట్టి చదువుకోవటము ఏదైనా రాసుకోవటము ఆయన నిరంతర మోహం. సమాజ సాహిత్య సంబంధాల నిరూపణ ఆయన ఉద్యమం. 1986 సంవత్సరంలో యూజీసీ ఎన్నిక చేసిన నేషనల్ లెక్చరర్ గౌరవ పదవి అందులో దేశంలోని విద్యాలయాలు తిరుగుతూ ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రామరాజు గారితో కలిసి వరంగల్ పీజీ సెంటర్ తెలుగు విభాగంలో పనిచేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో దాన్ని అభివృద్ధి పరచడంలో నాన్న కృషి చాలా. విశ్వనాథ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, విమర్శిని పరిశోధన పత్రిక స్థాపించడం, కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కాలేజీ అధ్యాపకులతో కలిసి సంఘాన్ని ఏర్పరచడం, అధ్యాపకుల భాగస్వామ్యం పాఠ్య ప్రణాళిక రూపొందించడం, చలం శివసాగర్ వంటి వారి రచన అందులో స్థానం కల్పించడం, ఇలాంటివి వెన్నంటి నాన్నకు నడిపించిన శక్తులు. చిరునవ్వుతో జీవితాన్ని ఎదుర్కొన్న మనిషి సమూహంలో ఉండటం, సంతోషంలో ఉండటం, తృప్తిగా బతకటం ఒక కళగా జీవించిన మనిషి నాన్న. చివరి వ్యాసం డాక్టర్ వాకాటి పాండురంగారావు గారి గురించి. వారి అమ్మాయి అపరాజిత. పదహారు 11 1934 మద్రాసులో ఉద్యోగం. విశాఖ పోర్టులో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడు, ఏపీ టైమ్స్ సంపాదకుడు. రచనలు 12 శివాన్విత్. వాకాటి పాండురంగారావు కథలు, తెలుగు కథ, కేంద్ర సాహిత్య అకాడమీ కథల సంకలనానికి సంపాదకుడు. మిత్రవాక్యం సంపాదకీయాలు, దిక్సూచి, అవర్ టుమారో. ఆయన 1999లో స్వర్గస్థులయ్యారు. అంటే 65 ఏళ్ళు జీవించి. రాజమండ్రిలో
భారతీయ సాహిత్య పరిషత్ వారు 3 రోజుల సాహితీ కార్యక్రమాలు జరిపినప్పుడు పక్కటి పాండురంగారావు కూడా వచ్చారు. ఆయన ఉపన్యాసం విన్నాను. నీతి నిజాయితీకి నిష్పాక్షికత వినయాన్ని ప్రతీక అయిన మేధావి వాకాటి పాండురంగారావు గారి జీవితాన్ని ఆవిష్కరిస్తున్న వారి కుమార్తె హైదరాబాద్ వాసి అపరాజిత. వారి బొమ్మ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒళ్ళో కూతోబెట్టుకొని తన చేత్తో నా చెయ్యి పట్టుకొని ఆరు దిద్దించిన జ్ఞాపకం. అమ్మ చెల్లాయికి చందమామను చూపిస్తూ అన్నం పెడుతుంటే అది చూస్తూ అమ్మ పాట వింటూ నాతో శిరీషతో కబుర్లు చెప్పిన జ్ఞాపకం. ఢిల్లీలో సాయంత్రం నాన్న ఆఫీసు నుంచి వస్తున్నారని మా ముగ్గురికి భోజు సంబరం. నాతో మోడారు మధ్యలో పెట్టి ఖోఖో ఆట వీటి మీద ఎక్కించుకొని గుర్రం స్వారి, ఎన్నో ఆటలు, ఎన్నెన్నో వేడుకలు. ఎండాకాలమైతే మరీ ప్రతి వారం షికారు వెళ్ళినప్పుడు కుల్ఫీ, కోకా కోలా, ఏ కాలమైన బొమ్మ. ఈనాటికి మర్చిపోని ఆట. ఇసుకతో ఆడుకోవటానికి చిన్న బకెట్, రాయించుకోవడానికి చిన్న పియానో, కంచీర. ఇంకోసారి మోడలింగ్ డే. మా ఆర్ట్ వర్క్కి ప్రత్యేకంగా ఇంట్లో ఓ గోడ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఏ జైపూరో సినిమాలోనో వెళ్ళి తిరిగి వస్తున్నాడంటే అమ్మకి మాకు పండగ. బొమ్మ, చెవులకు దుద్దు, మెళ్ళోకి పూసలదండ, ముద్దులు, ఎన్నో ముచ్చట్లు, ఆటలన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మా కోసం తొందరగా వస్తాడనే నమ్మకం. ఢిల్లీలో మియామి అనేవారు. మా నాన్నగారి గదుల్లో ఆ బ్లాక్లో పిల్లలందరికీ ఓ చిన్న గ్రంథాలయం. మమ్మల్ని అందరినీ సంతకాలు చేసి పుస్తకాలు తీసుకెళ్ళమని ప్రోత్సహించి ఆ పుస్తకాల గురించి, కథల గురించి మాతో ఆదివారం మధ్యాహ్నాలు మాట్లాడితే మేమెంతో పెద్దవాళ్ళం అయిపోయామన్న గొప్ప భావన కలిగి నేను అనే ఉనికిని నాకు అంత చక్కగా తెలియచేసిన మా నాన్న రోజు అంటే ప్రతిరోజు 5 ఏళ్లకు పైగా అమ్మ మా అందరికీ రాత్రి భోజనం పెట్టిన తర్వాత చెప్పిన కథలు. ఎన్ని కథలు! రామాయణం, భారతం, భాగవతం, జానపద కథ, ఇతర దేశాల కథలు, ఇంకా తన సొంత కథ ఎన్నెన్నో. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక ఆ ప్రపంచ చరిత్రలో ఘట్ట స్వాతంత్రోద్యమం, జార్జ్ బెర్నార్డ్ షా, జీకే చెస్టర్టన్, జోకుడు, అబ్రహాం లింకన్ కథ, జోకుడు, అలా రోజు వేరే లోకాల్లో విహరించేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇంకా ఎంతోమందితో కలిసి మా ఇంటికి రావడం, ఆయన మా అమ్మని అచ్చమైన తెలుగు ఆడబడుతూ అంటాం. ఇల్లంతా హడావిడి. ఆ రోజు బాలాంతరపు రజనీకాంతరావు గారు, వారి తండ్రి గారు మా తాతగారికి మెడ్రాసులో ఆంధ్రపత్రికలో మేనేజర్గా పనిచేస్తున్న కాలం నుంచే తెలుసు. మా ఇంటికి వచ్చి నాన్నతో కబుర్లయ్యాక మా కోసం కప్పపాట, కఠరవ రట్, మరవర రట్, గుడి ఓడి చేస్తోంది కప్ప అని అచ్చు కప్పలా అంటుంటే నవ్వి అరిసిపోయేవా. అప్పుడప్పుడు సాయంత్రం వేళ నాన్న భాగవతంలో పద్యాలు మాకందరికీ వినిపించడం, పుట్టించి ఎగసిన కుండలంబుల కృష్ణుడి కోపం వచ్చి అర్జునుడిని రక్షించడానికి రయ్యమని రథం దిగి రావడం. నాన్న చెప్పిన ఆ కథ ఇంకా చెరగని జ్ఞాపకం. అట్లాగే ఈ పద్యాలు మా అమ్మ నాకు నేర్పితే మేము హిందూపురంలో ఉన్న రోజు రాత్రి జ్ఞాపకం చేసి చదివేవా. కవిత్వం అంటే ఏమిటో నిర్వచనాలు చెప్పకుండా చేసిన మరచిపోని పరిచయం. ఆ తర్వాత నేను కాలేజీలో ఉన్న తిలక్ రాసిన కవిత్వం ఒక ఆల్కమీ నాన్న చదివి వినిపించడం ఇంకా జ్ఞాపకం. అమృతం కురిసిన రాత్రి దాన్ని నాన్న చదువుతుంటే మళ్ళీ 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 ఇంట్లోకి వచ్చే మ్యూజిక్. అలాగే ఆ పుస్తకానికి చలన్ రాసిన
ముందు మాట శ్రీ కృష్ణశాస్త్రి గారుల గురించి చదివి వినిపిస్తే నవ్వుకున్న జ్ఞాపం. మా ఆంధ్ర స్కూల్ కోసం విరాళాల కోసం నాజ్ ప్లాజా థియేటర్ల తెలుగు సినిమాలు వేసేవారు, తెచ్చేవారు నాన్న. టిఆర్ రావు, తలసీల రామచంద్రరావు అంకుల్, నాన్న ఈ సినిమా పోస్టర్ల మీద రంగు పెన్నుతో పేర్లు రాస్తుంటే నేను సహాయం చేసిన. ఇలపాబులూరి పాండురంగారావు గారి ఇంటికి ఈశావాస్య ఉపనిషత్తు నేర్చుకోవటానికి నాన్ను తీసుకెళ్ళేవారు. ఆయన బాపట్ల వాసి, అద్భుతమైన మేధావి. రామాయణం మీద, భారతం మీద, అలాగే సౌందర్య లహరి మీద, శివానంద లహరి మీద, తర్వాత అమ్మవారి సహస్రనామాల మీద, విష్ణు సహస్రాల మీద అద్భుతమైన గ్రంథాలు రాశారు. అవన్నీ నేను లైవ్ చేశాను. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ముందు తెలిసిన ప్రభువు పదములే చాలు పాడుతుంటే మా ఇంటిల్ల మళ్ళీ మళ్ళీ విని ఆనందించిన జ్ఞాపం. ఇవన్నీ తెలుగన్న, తెలుగు సాహిత్యమన్న ఈనాటికి మాకు తరగని గౌరవాన్ని, మక్కువ నాన్న వేసిన పునాది. అవి ఢిల్లీ జ్ఞాపక. ఆ తర్వాత నాన్న పిల్లలకు తెలుగు వాతావరణం తెలియాలని అవకాశం వచ్చిన 1973 విశాఖకి తరలి రావడం, పోర్టులో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా అక్కడ స్కూలుకు తీసుకెళ్ళి రిక్షా వాళ్ళు బళ్ళు కొంతమంది పిల్లలు మీరు బామ్మర్లా అని మళ్ళీ మళ్ళీ అడిగితే ఇంటికి వచ్చి అమ్మా మనం బామ్మర్లా అని అడిగితే అమ్మ నవ్వి మనం బామ్మర్లం కాదు బ్రాహ్మణులం అంటారని చెప్పడం తెలుసుకొని నాన్న మీరు వైదికులట, అమ్మ నియోగి అట, మరేమిటి అడిగితే తడుముకోకుండా మీరు వయ్యోగులు అని తేల్చి పారేసిన నవ్వు నాన్న. మా శిరీషకు బాలుడు జుత్తు అమ్మకు 2 చేతుల్లా కూడా పట్టుకోవటానికి పచ్చేది. మా అమ్మ మాకు తలంటి స్నానం చేయించి పంపిస్తే కుంపటి పెట్టి దానిలో బొగ్గులు వేసి దాని మీద సాంబ్రాణి వేసి దాని మీద వెదురు బుట్ట వేసి ఆ బుట్టలోంచి సాంబ్రాణి పొగ వస్తే శ్రద్ధగా శిరీష జుత్తుకు చక్కగా వారం ఆరబెడుతూ నా సంగతి కరుణ సంగతి మా అమ్మకి వదిలేస్తే శిరీష వైభోగం చూసి పట్టలేక మాకెందుకు వెయ్యవు కుళ్ళు పోతే కాకపోతే నీకు 2 అగరొత్తు కరులకు 1 చాలవా నీ జుత్తు కంటూ నవ్వుతూ మమ్మల్నందరినీ నవ్వించేవారు నాకు. చిలక కూడా మా చెట్టు మామిడి పళ్ళ మీద హక్కు ఉందని మాతో కలిసి నిర్ణయి పెరట్లో సువర్ణ రేఖలు మా కోసం పోయి పక్షుల కోసం కూడా వదిలేసి అలా పంచి పెట్టిన వారు నాన్న. మా తోటలో పూలు అమ్ముకో చూస్తుంటే పూలను ఎందుకు పోయాలి, దేవుడివే కదా, మొక్కకి బాధ వెయ్యదా, అమ్మది తప్పు అంటూ మొండిగా వాదిస్తే 2 రోజుల తర్వాత దగ్గరకు అమ్మ భక్తి శ్రద్ధలతో పూలను తీసు తన పూజ కోసం. అది అమ్మకు రైట్. నీ కష్టం వస్తే నేను చెయ్యకు, నువ్వు చెయ్యకు ఆ పని, కానీ అమ్మ చేసే పని చూసి అర్థం చేసుకొని గౌరవం, లేకపోతే వది. నీ దృష్టి నుంచి నువ్వు రైట్, అమ్మ దృష్టి నుంచి ఆవిడ రైట్ అని. అటువంటి నాన్న ఒక్క చూపు పడిపోయేది. మేము అప్రమత్తంగా ఉండటానికి ఒక్క మాట సరిపోయి మేము పోయేది. నేను చిన్నప్పుడు అల్లరిగా కానీ ఆ తర్వాత ఒక అలవాటు కానీ మానట, అరుపులు కేకలు అమ్మ నాన్న మధ్య ఏ విధమైన పోట్లాట కాదు కదా, ఒక చిన్న వాదన కూడా లేదు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు నాన్న అనేదమ్మ. ఒకసారి అమ్మ కోసం కూరలు జరుగుతూ ఢిల్లీ స్టేషన్లో తాగి పడిపోయి ఒక మహారచయిత గురించి రహస్యంగా జ్యోతిష్యుల దగ్గర తిరుపతి కొండ మీది పరిగెత్తిన కమ్యూనిస్టు మేధావి రచయిత గురించి తను చూసిన నిజాలు చెబుతూ ప్రజలకి ఒకటి బోధి మరొకటి రాస్తూ తన వ్యక్తిగత జీవితంలో వేరే విధంగా ఉంటే అది అవిని అటాక్ ఆఫ్ డిగ్నిటీ, అది నాకు నచ్చదు అని నిర్దిష్టంగా నాన్న చెప్పడం బాగా జ్ఞాపకం.
మాట అంటే నాన్న గౌరవం, శబ్దం సరస్వతి, అపశబ్దం వింటే బాధ. మాటల్లో స్పష్టత, అది తెలుగు కానీ ఇంగ్లీషు కానీ. అలాగే మనసుకి మాటకి చేతకి తేడా ఉండదు. అది నాన్న యోగాభ్యాసం తను అనుసరిస్తూ చూపించిన మార్పు. ఎన్ని అన్యాయాలు చికాకులు ఎదురైన నవ్వుతో మాకు సూచించిన గమ్యం. తండ్రిగా ఆదరించడం, ఆదుకోవడం, గురువుగా దారి చూపడం ఎంత బాగా తెలుసు. నన్ను ఒక వ్యక్తిగా గుర్తించడం. పిల్లలం మేము నలుగురు. మా నలుగురి భిన్న వ్యక్తిత్వాలను నిశితంగా గుర్తించి గౌరవించి ప్రోత్సహించడం. నాన్న ఎంత సునాయాసంగా చేసేవారంటే అందరినీ ఇంజనీర్లుగా మారమని ఈనాటి తండ్రులను చూస్తే ఆశ్చర్యం. వ్యాసం తమ్ముడు చైతన్యం రాసి ఉంటే వాడి అనుభవాలు నాన్నతో ఎంత భిన్నంగా ఉండేవి. వాటి డిఫరెంట్ ఫోకస్, ఏ డిఫరెంట్ చామ్. అంత ప్రజ్ఞాశాలి మన. అది ఎలా సాధ్యమని తరచు చూస్తూ ఆనాడు మాకు ప్రేమ, ఇంటెలిజెన్స్, మేధ కలిసి ఉన్న ఒక మనిషి ఎలా సంపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకోగలడు అనే విషయం తెలుసు. నిరంతరం నేర్చుకుంటూ మై చిల్డ్రన్ ఆర్ మై టీచర్స్ టు అనేవారు నాన్న. నవ్వుతూ సాగిపోయిన నాన్నలు ఒక అరుదైన వ్యక్తిత్వం నాకు కనిపిస్తుంది. వేలాది మంది పాఠకులే కాదు, శ్రోతలే కాదు, ఆయన అభిమానులు. కాలనీలో పోస్ట్ మ్యాన్, వీధి చివర ఆటో డ్రైవర్, తన కారు డ్రైవర్, ముఖ్యంగా పోర్టులో కృష్ణారావు, తను పనిచేసిన ఆఫీసులో అసిస్టెంట్స్ ఎవ్వరూ కూడా నాన్నని ఇంకా మరచిపోలేదు కదా. రాష్ట్రపతి శంకరదయాళ్ గారి దగ్గర, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గర, క్యాబినెట్ మినిస్టర్ విద్యాచరణ్ శుక్లా గారు, విసి శుక్లా గారి దగ్గర అవార్డులు, ఇంకో ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న నాన్న ఇంట్లో మాకు బంధు, ఆప్తుడు, సన్నిహితు. ఈ అదృష్టం ఎన్నో జన్మలకు కూడా మా అంతరాంతరాలు ఒక తీయని తరగని ముద్ర కాదా. యూనివర్సిటీలో ఏదో జరిగి ఇంటికి వచ్చి వెక్కి ఏడిస్తే కూర్చొని ఓ గంట సేపు పోదాలి, ఇంకో గంట మాట్లాడు. కష్టం వచ్చినప్పుడైనా నేనున్నా, అధైర్యపడు, నీ దారి నువ్వు కనుక్కోని జీవిత సత్యం ధైర్యం చెప్పిన హైదరాబాదులో జిడ్డు కృష్ణమూర్తి కేంద్రం మొదలుపెట్టిన అవాంతరాలు వస్తే తల్లి, ఇది కురుక్షేత్రం. నువ్వు చేస్తున్నది మంచి పని, నీ ధర్మం నువ్వు చెయ్యి, నీ శాయశక్తులా చెయ్యి, నీ కాదు భగవంతుడికి వదే అన్న నాన్న మాట గీత దాటలేదు. తను దేవుడే నాకు చెప్పింది, దేవుడే చెప్పాడన్నట్లు గురుతుంది. ఎందుకలా నిర్మోహమాటంగా మాట్లాడతావు రవీంద్ర భారతి త్యాగరాజ గాన సభల్లో కూడా అని నేను అడిగితే, ఈ ప్రపంచం డబ్బు వెనకాల పరిగెత్తుతా, అది అసత్యం, తప్పు అని ఒకసారి నేను ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించడం లేదు. ఐ కాంట్ అఫోర్డ్ టు స్పీక్ ది ట్రూత్. ఒక్కోసారి చెప్పడం నేను మర్చిపోగలనా అంటుంది ఆమె. సింహం గడ్డి తినదు అన్న నాన్న ఎన్ని ఇబ్బందులు న్యాయంగా నిజాయితీగా జీవించిన నాన్న. అలాంటి వాడు చాలామంది ఉంటారా? అందుకనే కదా కమ్యూనిజం కానీ ఆయన ఎంత విమర్శించిన కమ్యూనిస్టు రచయిత ఆయన్ను మా అన్న అని పిలుస్తూ గౌరవించడం నాకు తెలుసు. ఎవరి ఐడియాలజీతో ఏకీభవించకపోయి ఆ వ్యక్తి మీద గౌరవం తరగదు నాన్నగారి. అందుకనే చాలా తీవ్రమైన విమర్శ రాసిన మరుక్షణం నాన్న హాయిగా నవ్వేయటం నేను చూశాను. అందుకనే ఆయన వాడే కొటేషన్, ఐ డిఫర్ విత్ యూ బట్ ఐ విల్ డిఫెండ్ టు డెత్ యువర్ రైట్ టు డిఫర్ విత్ మీ అనేది నేను మరువలేను. ఆయన ఏం రాసినా ఏం విమర్శించినా ఈ దేశం మనం ఎక్కడికి వెళుతున్నాము అనే తపనము, ఈ ఆర్ద్రత ఒక సైంటిస్టుల సాధకుడిలా నిజాన్ని కనుక్కునే యత్నం కలిసి దిక్సూచి
అవర్ టుమారో దీనికి మంచి నిదర్శనం. ఆయన దృక్పథంలో ఏకీభవించకపోయి ఆయన ఇంటెగ్రిటీని ప్రశ్నించేవారు. అంతేకాదు ఆ నిజాన్ని తన జీవితంలో, తన రచనలో, తన తోటివారు పంచుకునే స్నేహం కనిపిస్తుంది. అందుకనే ఆయన రాసిన ఆంధ్రప్రభ సంపాదకీయం మిత్రవాక్యమైపోయి ఆయన కథ తనదైన ఒక శైలితో సాయిగా సాగే కథ. రేపటి నుంచి ఒకటి పాండురంగారావు కథనే మనం చేస్తాం. సాయంకాలం సరదాగా రాసిన హాస్య కథలు, ఎన్నో అందమైన కవితల లాంటి వెలుగు, మంచి తెలుగు సినిమా లాంటి శివాన్విత నిర్భాగ్యపు జీవితానికి అయిన ఇన్సెన్సిటివిటీ అకి అద్దం పట్టే కథ, ఊహలకి రెక్కలొచ్చిన ఎగిరే పిట్టెలాంటి పాటల్లాంటి కథ. మొత్తం 300 పైగా. వైవిధ్యమే కాకుండా ఆయన రచనలో క్లారిటీ, ప్రిసిషన్. ఒకసారి తను రాసిన మిత్రవాక్యం సంపాదకయ్య ఆంధ్రప్రభ ఆఫీసులో నన్నిచ్చేయమన్న. తీసుకొని చూస్తే ఆశ్చర్యం, ఒక కొట్టివేత కూడా లేదు ఆ పేజీలు. ఒక ఏక బిగిన్ నా కళ్ళ ముందే ఇంట్లో మా అందరి హడావిడి మధ్య మొదటిసారి రాసిందే ఆఖరు కాపీకు. అర్థమవదేమో అని అక్కడ అక్షరాలు దిద్ది ఉన్నాయి అంతే. ఒట్టు కాలం గురించి, భాగవతం గురించి, డాక్టర్ నామ్ గురించి కోట్ చేస్తూ రాసిన మిత్రవాక్యం. ఇది ఎలా సాధ్యమని నాకు చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక వ్యాసం రాయాలంటే మహాశ్రమపడ. ఈ పేజీ నుంచి ఇంకో పేజీ 6 మార్కులు, 50 మార్కులు, 2 పేరా తీసే 4వ పేజీలో 6 లైన్, తర్వాత అతికించడానికి పెన్నుతో ఇలా ఎలా రాసావు నాన్న అంటే తన చూపుడు వేలుతో తన తలని సూచిస్తూ, ఇక్కడ క్లారిటీ ఉంటే ఇక్కడ పేపర్ మీద క్లారిటీ ఉంటుందని. అలా చాలా సులభమే ఆయన. మా నాన్న కళ్ళల్లో ఒక చల్లని వెన్నెల ఉండే. నాన్న మాటలు తప్పుడు మాటగా, అపశబ్దం కానీ రాని నియమం ఉండే. నవ్వులో హాయి ఉండే, నడతలో అబద్ధం లేని నిజాయితీ ఉంది. సంగీతం వింటూ మా ఇంట్లో కుక్క అసిత్తికి అప్పుడప్పుడు అన్నం పెట్టు. ఇంట్లో పెరిగిన దివ్య, నీ మాతృభాష తమిళం నేర్చుకో అంటూ అమ్మ భోజనమంతా పెట్టిన తర్వాత నువ్వు కలుపు నాన్న అంటే సరే అని పౌర్ణమి రాత్రులను మాకందరికీ పెరుగన్నం కలిపి మాతో కలిసి భోంచేస్తూ తనకి వేసిన మాటలను, ఇచ్చిన జ్ఞాపికలు ఇంటికి రాగానే సరస్వతి విగ్రహానికి పెట్టేస్తూ మనవళ్ళ ఆటలాడుకుంటూ ఎన్నో చిత్రాలు, ఎన్నో జ్ఞాపకాలు ఇవన్నీ రాస్తుంటే మాటి మాటికి కళ్ళల్లో సుడి తిరుగుతున్న కళ్ళి. మా నాన్నకి మేమంటే ఎంత ప్రేమ. అందుకని కరుణ ఒక విలేఖరితో నీకు మా నాన్న ఒక గొప్ప రచయితగా, మేధావిగా మాత్రమే తెలుసు మీకందరు. హీ వాజ్ ఏ గ్రేట్ రైటర్, ట్రూ, బట్ హీ వాజ్ ఏ గ్రేటర్ ఫాదర్, ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి. అలాంటి వారు ఎంతమంది ఉన్నారా? ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుందా? నిరంతరం అటు మేధని, ఇటు మనసుని, హృదయాన్ని ఎందిచ్చి చేసుకుంటూ హాయిగా నవ్వుకుంటూ మన సంగీతం వింటూ పువ్వుల్ని, పక్షుల్ని చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రపంచం గురించి, దేశ సంస్కృతి గురించి ప్యాషనేట్గా మాట్లాడుకుంటూ అన్యాయాలను, అబద్ధాన్ని అతి తీవ్రంగా ఖండిస్తూ కష్టాలు వస్తే కొండల నిబ్బరంగా భరిస్తూ క్వాంటమ్ ఫిజిక్స్లో కొత్త డిస్కవరీస్ అచ్చరువు చెందుతూ ఆనందిస్తూ ఒకటి పాండురంగారావు లాగా జీవితాన్ని ఒక అందమైన కానుకల అతి భద్రంగా చూసుకుంటూ ఉండటం, మనం ఉండడము కూడా మనమంతా మరణం వచ్చిన మౌనంగా ఒక ఋషిలాగా హాయిగా మరో గమ్యాన్ని సాగిపోమా మనమంతా మా నాన్నగారిలాగా
జీవిస్తే అని వ్యాసాన్ని ముగించింది కుమార్తె. దీంతో ఈ 28 ఎపిసోడ్లతో మా నాన్నగారు అనే గొప్ప సంకల్పంతో మన ద్వారాశాస్త్రిగా చరిత్ర సాహిత్య చరిత్రలో ముందే చెప్పుకోరు అరుదైన అసామాన్యమైన విశిష్టమైన గ్రంథంగా తీర్చిదిద్దిన ద్వారాశాస్త్రి గారి మన నమస్కారాలు చెప్పాలి. ఆయన గురించి చిన్న పరిచయం చివర వేసుకున్నారు, అది కూడా చెప్పుకొని కూర్చారు. తెలుగు సాహిత్యంలో అమ్మను గురించిన గ్రంథాలే తప్ప నాన్నను గురించిన రచన చాలా అరుదు అని ద్వారాశాస్త్రి కృషి వల్ల 62 మంది దివంగత సాహితీమూర్తుల వారసు ఆర్ద్రంగా వినిపించే అనుభూతుల సంకలనం అన్నగారు ఆ లోటు తీర్చి ఒక్కొక్క వ్యాసం ఆ సాహితీమూర్తి అరుదైన వ్యక్తిత్వాన్ని, సాహితీ వైభవాన్ని పాఠకుల కళ్ళ నిలిపి అబ్బురపరుస్తూ వారి జీవిత విశేషాలు ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తుంది. నిజంగా ఈ గ్రంథం ఆధునిక తెలుగు లోకంలో అరుదు. అప్పుడు సరికొత్తగా ఆలోచనలు పాఠకుల ముందుకు వచ్చే ద్వారాశాస్త్రి గారి అపూర్వ సృష్టి మానాన్ని వేలాది గ్రంథ సమీక్షలు గిన్నీస్ రికార్డులో చేర్చదగిన అర్హత సాధించిన ప్రముఖ విమర్శకుడు ద్వారాశాస్త్రి సమీక్షల సవ్యసాచిగా కీర్తించబడి తెలుగు సాహిత్య చరిత్ర పోటీ పరీక్షల విద్యార్థులు సరళమైనటువంటి శైలిలో అందిస్తూ తెలుగు భాషా వ్యాప్తి నిరంతరం పాటుపడుతున్న సాహితీవేత్త. ఇప్పటి 40 గ్రంథాలు నిత్య సాహితీ చైతన్యం కలిగి దేశ విదేశాలు ఎన్నో సత్కారాలు పొందే ద్వారాశాస్త్రి కీర్తి కిరీటంలో ఈ గ్రంథం ఒక కలికితురాయి అవుతుంది అనడంలో సందేహం లేదని తాళ్లపల్లి మురళీధర గౌడ్ దీన్ని ముద్రించిన వారు చెప్తారు. నమస్తే.